సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వైఎస్ఆర్ గారితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, అందరికీ నమస్కారం. నేను ఎక్కువసేపు తీసుకోను. ఆయన పిలుపే ఒక ప్రభంజనం అన్నారు ఆ రోజుల్లో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశాను, ఆ తర్వాత జగన్ గారిని చూశాను. ఇక్కడికి వచ్చినటువంటి యువత యొక్క ఆవేశం, ఈ ఉత్సాహం చూస్తే 2029లో ఎవరు ఆపలేరు, ఎవరు మోసం చేయలేరు, జగన్ గారు అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి అభిప్రాయం అయితే నాకు కలుగుతుంది. కిందటిసారి ఓడిపోయారని మీరు ఎవరన్నా అనుకుంటుంటే అది పొరపాటు అన్నది నా స్పష్టమైన అభిప్రాయంగా ఉందని చెప్పాలి. దానికి కారణం ఏమిటంటే, నేను మామూలుగా అయితే ఈవీఎంలు ఇవేమి మానిపులేషన్ జరగవులే అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే మొత్తం పరకాల ప్రభాకర్ గారు వాటిని సంబంధించినటువంటి విశ్లేషణ తీసుకొచ్చి 50 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోలయ్యాయో చెప్పిన తర్వాత ఖచ్చితంగా జగన్ గారు ఓడిపోలేదు, ఓడించారు, కావాలని మోసం చేసి కుట్ర చేసి ఓడించారు అన్న అభిప్రాయం అయితే నాకు స్పష్టంగా కలిగింది. మరి వచ్చేసారి ఇలా జరగవచ్చా అంటే జరగకూడదని చెప్పలేము. కానీ ఆయన అభిమానులనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ వారనండి, వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండి సాయంత్రం 5 గంటలకల్లా ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఇంకెంతమంది క్యూలో ఉన్నారు, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా స్పష్టతతోటి నమోదు చేసుకుని ఆ తర్వాత ఈ పోలింగ్ సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. అంత మోసం చేస్తే కూడా 40% ఓట్లు వచ్చాయంటే అది జగన్ గారి యొక్క గొప్పతనం, ప్రభంజనం. సో ఎల్లకాలం మోసం చేయటం కుదరదు. ఎందుకంటే ఒకే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళకి ప్రస్తుతం జగన్ గారికి ఉన్న తేడా ఏంటంటే, జగన్ గారు ఎక్కడ కులం, మతం, ఈ రాజకీయాలు, పార్టీ ఇవేమీ చూడకుండా అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. మొన్న ఈ మధ్య కూడా చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎంత అరాచక పరిస్థితి ఉందో, ఎన్ని రకాల ఎన్కౌంటర్ల పేరుతో పోలీస్ స్టేషన్లో ఎలా హత్యలకు గురవుతున్నారో ఇవన్నీ చూసాం. ఈ నేపథ్యంలో జగన్ గారు ఎక్కడ కులాలు మతాలు ప్రస్తావన లేకుండా ఆయన ప్రజల తరఫున మాట్లాడుతుంటే, చాలా సీనియర్ చెప్పుకునే ఒక నాయకుడు ప్రభుత్వాన్ని పాలిస్తున్న ఆయన నిత్యం మతాలు కులాలు అంటూ ప్రజల్ని చీల్చి ఏదో రకంగా మళ్ళీ గెలవాలన్న తాపత్రయంతో ఉన్నారు తప్ప ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా అనిపించడం లేదు. కాబట్టి జగన్ గారి అభిమానులంతా కూడా అప్రమత్తంగా ఉండి వచ్చే ఎలక్షన్స్లో ఘన విజయం సాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇది ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక విశ్లేషకుడిగా కాదు, ఒక పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన పౌరుడిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాక్షస పాలనని అంతం చేయాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో, కృత నిశ్చయంతో ప్రజలందరూ కూడా ఆ తరహాగా ఆలోచిస్తున్నారని నేను నమ్ముతూ ఈ మాటలు చెప్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారికి, వారి బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.